గురువు దలైలామా మళ్ళీ పుడతారా? ఆయన పునర్జన్మ టిబెట్లో ఉండనుందా? చైనా టిబెట్లలో కాకుండా లామా మళ్ళీ పుట్టేదెక్కడ? ఆయన రాసిన కొత్త పుస్తకంలో పునర్జన్మ గుట్టు విప్పారా? ఆయన భవిష్యవాణి నిజమవుతుందా? దాన్ని చైనా ఒప్పుకుంటుందా? అసలు దలైలామా జన్మ రహస్యం ఏంటి? దలైలామా వారసుడు ఎవరు? ఆయన భారత్లోనే పుట్టనున్నారా? లామా చెప్పిన భవిష్యవాణి ఏంటి? దలైలామా జన్మ రహస్యం. పురాణాలు పునర్జన్మలు మనకే కాదు బౌద్ధులకు కూడా ఉన్నాయి. తాజాగా టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ఓ సంచలన ప్రకటన చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని పేర్కొన్నారు దలైలామా. ఈ విషయాన్ని ఆయన తన తాజా పుస్తకంలో ప్రస్తావించారు. 6 దశాబ్దాలకు పైగా టిబెట్ చైనా ఆక్రమణలో ఉంది. చైనాతో దలైలామాకు వివాదమున్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ పుస్తకంలో కోరారు. గతంలో సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత లామా పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట కొత్త దలైలామా పుడతారని పేర్కొన్నారు. తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని, అది భారత్లో కూడా కావచ్చని పేర్కొన్నారు. ఆయన పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తారు. తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు బౌద్ధ గురువు. 14వ దలైలామాగా మారిన టెంజియన్ గ్యాట్సో 23వ ఏటే టిబెట్ నుంచి భారత్కు వలస వచ్చారు. 1950లో తమ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా గళం విప్పారాయన. టిబెట్ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని దలైలామా ఆ పుస్తకంలో వెల్లడించారు. దలైలామా ప్రస్తుతం భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుని గుర్తించాలంటోంది. టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత 2వ స్థానం పాంచన్ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుణ్ణి కాదని, చైనా తనే ఒక బాలుణ్ణి నియమించిన టిబెటన్ల ఆమోదం పొందడంలో అతను విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దలైలామా కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.